హుజరాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు మహేందర్, ఉప సర్పంచ్ జూపాక ఆధ్వర్యంలో జమ్మికుంట మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దూకురే పద్మను పరామర్శించిన జోన్ ఇన్ఛార్జ్ పల్లె ప్రశాంత్ గౌడ్, ప్రధాన మీడియా మరియు బాధితురాల కుమారుడు రాజ్ కమల్ ఆవేదనను విన్న బీఎస్పీ నాయకులు ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజలారా, నా పేద బహుజన సోదరులారా, ఒక్క నిమిషం మీ గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. మీ భూమి పట్టా కోసం, మీ కులం ఆదాయ సర్టిఫికేట్ కోసం చిన్న చిన్న పొరపాట్లు మార్చుకోవడానికి అనేక కార్యాలయాలు తిరగవలసిన వస్తుందని తెలిపారు. బాధితులను పరామర్శించిన వారిలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ అంబాల ప్రభాకర్, సీనియర్ నాయకులు మారపల్లి మొగిలయ్య, గిరవిని శ్రీకాంత్, సందెల వెంకన్న, మామిండ్ల మల్లయ్య, జాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సరేనా? మీరేం అధైర్యపడకండి. 2 రోజులలో మీరు ఇంటికి రావాలి. సరేనా అమ్మా? మనం ఏమంటాం, అధికారుల తప్పిదం వల్ల ఈ రోజున నేను పడేది వాళ్ళకి న్యాయం జరగాలి. ఒకవేళ ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులైనటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని బీఎస్పీ పార్టీ అదే ఇప్పుడు బీఎస్పీ పట్టించింది. మాకు తెలిసి మేమే ముందు రెస్పాండ్ అయ్యామని రేపు ఏమవుతుందంటే ఇంకా మద్దతు పెరుగుతాను. మద్దతు పెరగడం వల్ల తక్షణమే మీకు న్యాయం జరిగే విధంగా ఎవరైతే దొంగపట్టాలు చేసిందో వాళ్ళ అధికారుల పైన వెయిట్ చేస్తాను ఉన్నతాధికారులు. అప్పుడు న్యాయం జరుగుతుంది. బాగున్నాను సార్, వచ్చేది. అదే ఇప్పుడు మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ వచ్చింది, జనరల్ ఇన్ఛార్జ్ పల్లె ప్రశాంత్లో, కానీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్ ఎమ్మెల్యే ఇవ్వలేదు. అందరం పార్టీలు అందరం వచ్చింది. తర్వాత మా అసెంబ్లీ అధ్యక్షుడు మహేందర్, మా శ్రీకాంత్, మా వెంకటరెడ్డి అందరం వచ్చింది. ఓకే ఓకే చేయండి మీతో మాట్లాడిన తర్వాత ఓకే ఓకే చేయండి. జై భీమ్. నిన్న హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామ నివాసులైన రాజ్ కుమార్ అలాగే పద్మ వారికి సంబంధించిన భూమి తగాదాల విషయంలో హుజరాబాద్ మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, విపరీతమైన అవినీతి వలన ఈరోజు రాజ్ కుమార్ వాళ్ళ అమ్మ పద్మ గారు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఈరోజు ఆసుపత్రిలో పాలైంది. ఎమర్జెన్సీ కండిషన్లో 4 రోజులు అయితే కానీ ఏం చెప్పలేమని చెప్పి ఇక్కడ డాక్టర్స్ చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజానీకానికి, ముఖ్యంగా హుజరాబాదు ప్రాంత బిడ్డలకి మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళకు జరిగిన సంఘటన ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క నిరుపేద బాధపడుతూ ఉన్నాడు. దీనికి గల కారణం ముమ్మాటికి ఇది ప్రభుత్వ వైఫల్యం మరియు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల అవినీతి రహిత పాలన మాత్రమే అని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం, నిన్న రాజ్ కమల్ వీడియో చూసాము. ఆయన అడిగిన ప్రతి ప్రశ్న రాజ్ కమల్ ఒక్కడిదే కాదు, ఈ ప్రాంత బిడ్డలది, రైతులది, నిరుద్యోగులది, విద్యావంతులది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము అలాగే జిల్లా యంత్రాంగము, సంబంధిత శాఖ రాజ్ కమల్ లేవనెత్తిన అంశాల మీద ఖచ్చితంగా స్పందించాలి. రాజ్ కమల్ లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానం వచ్చేదాకా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, నాయకర్తలు రాజ్ కుమార్కి, అతని కుటుంబానికి ఖచ్చితంగా అండదండగా ఉంటారు. ప్రజా సమస్యలను తీర్చి ప్రజల పట్ల దైవంగా నిలవాల్సిన అధికారులు ఈరోజు విచ్చలవిడి అవినీతితో, స్వంత నిర్ణయాలతో చట్టాలను ఉల్లంఘించి వాళ్ళు ఇవాళ ప్రజా కంటకులుగా మారుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఆసుపత్రి పాలైంది వీళ్ళమ్మ, సీరియస్ కండిషన్ ఉన్నది. ఒకవైపు వీళ్ళు ఆసుపత్రిలో పాలు చేస్తూ ఉంటే ఇక్కడున్న స్థానిక నాయకులు కానీ, అధికారులు కానీ రాజకీయ లాబీలకు పాల్పడి అతనికి ఫోన్ చేస్తూ భయపడుతూ ఉన్నారు. అండగా నిలవాల్సిన అధికారులు, అండగా నిలవాల్సిన సమాజం, అండగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు ఈరోజు అతన్ని బెదిరిస్తూ అమ్మ ప్రాణాలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. మీకు ఇక్కడి నుంచి ధైర్యం ఎలా వచ్చింది?
మేము వారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఈ ధైర్యం ఎక్కడిది, ఎవరిచ్చారు అని చెప్పని అడుగుతూ ఉన్నాం. మీకు అంతగానం ఉంటే రాండి తేల్చుకుందాం. రాజ్కుమార్ కుటుంబానికి కానీ, రాజ్కుమార్ గారి అమ్మకి కానీ రేపు పొద్దున ఏదైనా ప్రాణాపాయం కానీ అతని మీద ఏమైనా తీసుకుంటే చట్టపరంగాను ప్రజా పోరాటాల రూపంలో మిమ్మల్ని నిలదీసి పరిగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. అలాగే జిల్లా కలెక్టర్ కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ మేము సూటిగా చెప్తా ఉన్నాం. ఈరోజు ఆ తల్లికయ్యే ఆసుపత్రి ఖర్చులు ఖచ్చితంగా ప్రభుత్వమే భరించాలని చెప్పి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ ప్రతినిధి ప్రణవ్ బాబు గారికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. మీరు కనుక ప్రభుత్వ ఖర్చులు కనుక ఈ తల్లికి భరించలేకపోతే మీరు ప్రజా జీవితంలో ఉండడం వృధా అని చెప్పి మీకు ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్, జై భారత్. జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. హుజరాబాద్ తహసీల్దార్ నరేందర్ గారి మీద వెంటనే సస్పెండ్ చేసి అతని మీద ఎంక్వైరీ కమిటీ చేసి ప్రభుత్వానికి తగు నివేదికలు సమర్పించి ఈ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు కనుక తక్షణం స్పందించలేకపోతే, సకాలంలో వీరికి న్యాయం చేయలేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ చేసే పోరాటాలకి, దాని తర్వాత వచ్చే తీవ్ర పరిణామాలకి మీరు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తారని చెప్పి మేము అందరం హెచ్చరిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్.